తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బీడుబారిన తెలంగాణ నీళ్లను కాళేశ్వరం నీటితో తడిపి సస్యశ్యామలం చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు జెండా ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు నిర్విరామ పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు. తెలంగాణ సాధన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారని గుర్తు చేశారు. ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ఆశలను అడియాశలు చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ స్థాపించబడి 26 వసంతాలు పూర్తి చేసుకొని 27వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, తెలంగాణ ప్రాంతం పట్ల జరుగుతున్నటువంటి వివక్షను ఎదిరించటానికి ఒక్క వ్యక్తిగా బయలుదేరినటువంటి కేసీఆర్ గారు 2001లో పార్టీని స్థాపించి తెలంగాణ ప్రజల ఆశయాల సాధన కోసం, ఆకాంక్షల సాధన కోసం, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క కలలను నెరవేర్చడానికి కోసం పార్టీని స్థాపించి ఆమరణ నిరాహార దీక్షతో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదంతో పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 26 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందటానికి దోహదపడ్డ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో బీడుబారినటువంటి తెలంగాణ భూములన్నీ కూడా గోదావరి జలాలు పరవళ్లు తొక్కి సస్యశ్యామలమైనటువంటి చరిత్ర, సస్యశ్యామలం చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. మరి కేసీఆర్ గారు ఏ కలలైతే కన్నరో, ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినరో ఆ ఆశయాలను నెరవేర్చడం కోసం, ఆకాంక్షలను నెరవేర్చడం కోసం నిరంతరం శ్రమించి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి కృషి చేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ పార్టీ 26వ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంలో పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరించుకున్న మా శర్మన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, అన్నకు, అన్నదమ్ములకు, అక్కజల్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈనాడు మనం తెలంగాణ ఉద్యమం 2001లో ప్రారంభించిన నాడు ఒక కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమాన్ని ప్రారంభించి 14 సంవత్సరాల సుదీర్ఘమైన ఉద్యమం పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే అనుకున్నామో ఆనాడు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అవన్నీ కూడా 10 సంవత్సరాల్లో కేసీఆర్ నాయకత్వంలో పూర్తి చేసి దురదృష్టం మనం ఓడిపోయాం. కానీ ఈనాడు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు చేసిందో వాటినన్నిటి కూడా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం నింపాలి. కార్యకర్తలుగా మనం పార్టీ కోసం శ్రమించి అందరం కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి కూడా పార్టీ కార్యకర్తలుగా మనం అందరం పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరోసారి అందరికి కూడా వార్షికోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ